స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడితో ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముంబైలోని బాంద్రా ఇంట్లోకి అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో ఓ దొంగ ప్రవేశించాడని, అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సైఫ్ పై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో సైఫ్ తీవ్రంగా గాయపడడంతో అతడిని వెంటనే ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన తర్వాత పరారీలో ఉన్న దొంగ కోసం వెతుకుతున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు వివిధ బృందాలను ఏర్పాటు చేశారు. సైఫ్ అలీ ఖాన్ ను వెంటనే లీలావతి ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు సీనియర్ ఐపీఎస్ అధికారులు తెలిపారు. సైఫ్ ను దొంగ కత్తితో దాడి చేశాడా లేదా అతడితో ఏమైనా గొడవ జరిగిన సమయంలో సైఫ్ గాయపడ్డాడా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ విషయంపై మరింత దర్యాప్తు చేస్తున్నామన్నారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోందని సీనియర్ ఐపీఎస్ అధికారి తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై సైఫ్ పర్సనల్ టీం స్పందిస్తూ ప్రస్తుతం సైఫ్ కు ఆసుపత్రిలో చికిత్స జరుగుతుందని, ఈ ఘటనపై మీడియా అభిమానులు ఓపిక పట్టాలని కోరుతున్నామన్నారు. ఇది పోలీసుల విషయం, మేము పరిస్థితిని మీకు తెలియచేస్తామని పేర్కొన్నారు. అర్ధరాత్రి 3:30 గంటల సమయంలో సైఫ్ అలీ ఖాన్ ని లీలావతి ఆసుపత్రికి తీసుకువచ్చారు. అతని శరీరంపై మొత్తం 6 గాయాలు ఉండగా వాటిలో 2 లోతుగా ఉన్నాయి. అతని వెన్నుముక దగ్గర బలంగా గాయమైంది. ప్రస్తుతం ఆయనకు న్యూరో సర్జన్ నితిన్ డాంగే, కాస్మెటిక్ సర్జన్ లీనా జైన్, అనస్థటిస్ట్ నిషా గాంధీ చికిత్స అందిస్తున్నారు. సైఫ్ కు సర్జరీ చేసిన తర్వాతే మరింత సమాచారం అందించగలుగుతామని లీలావతి హాస్పిటల్ సీఈఓ నీరజ్ తెలిపారు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.